పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఇబ్రహీంబాగ్ నెక్నాంపూర్ విలేజ్ పెద్ద చెరువు దగ్గర పక్కనే ఉన్న బఫర్ జోన్లో కట్టిన విల్లాలని హైడ్రా కూల్చివేస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము, మీరు చూస్తున్నారు. గతంలో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి 3 సార్లు ఇక్కడ అక్రమ నిర్మాణాలు కట్టినప్పుడు కూల్చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ అదే బఫర్ జోన్లో నిర్మాణాలు వెలువడంతో ఇక్కడి స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడికి చేరుకొని భారీ సిబ్బంది మధ్య బందోబస్తు మధ్య ఒక 40 మంది పోలీసులు అలాగే హైడ్రా సిబ్బంది మధ్య 2 బాహుబలి మిషన్లు బాహుబలి ప్రొక్రైన్ల సాయంతో ఇప్పటివరకు 2 పెద్ద విల్లాలని దాదాపు ఒక్కొక్కటి 400 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. 2 పెద్ద విల్లాలను కూల్చేశారు. పక్కనే ఉన్న ఇంకో 2 విల్లాలను నేలమట్టం చేసేసి మొత్తం తుత్తు చేస్తుంది బాహుబలి ప్రొక్లైన్. అలాగే వెనకాల ఇంకో 2 విల్లాలకి కూడా అవి బఫర్ జోన్లో ఉన్నట్టు వాటికి బఫర్ అని ఎక్స్ రెడ్ పెయింట్తో బఫర్ ఎక్స్ అని ఆ విల్లాలకు కూడా రాయడం జరిగింది. పెద్ద చెరువు దాదాపు 100 ఎకరాలకు పైగా ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది. మొత్తం ఇక్కడ ఆల్రెడీ ఒక 4 విల్లాల పిల్లర్లు కూడా బఫర్ జోన్లో ఉన్నట్టు గుర్తించి ఈ పిల్లర్లను కూడా పడగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఏవైతే కట్టిన విల్లాలు దాదాపు ఒక 70% వరకు 70% వరకు పూర్తయిన విల్లాలను హైడ్రా అయితే నేలమట్టం చేస్తుంది. ఇక్కడ స్థానికుల ఫిర్యాదు మేరకు గతంలో కూడా స్థానికులే ఫిర్యాదులు చేశారు. ఇక్కడ చెరువు పక్కనే బఫర్ జోన్లో కట్టారు అని గతంలో ఫిర్యాదులు చేశారు వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకరోజు ముందు ఇక్కడికి చేరుకొని అధికారులు అందరూ చేరుకొని పూర్తిగా పరిశీలించి శాటిలైట్ ద్వారా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఈ ప్రాంతం, 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, 30 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఆ శాటిలైట్ పిక్చర్ తెప్పించుకొని అప్పుడు ఎవరు ఓనర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఓనర్స్ ఉన్నారు, ఎవరి నుంచి ఎవరు కొన్నారు అనే డీటెయిల్స్ పూర్తిగా సేకరించి వచ్చి డైరెక్ట్ ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా అయితే కూల్చివేస్తున్న వైనం మనం చూస్తున్నాము. ఇటువైపు వెళ్తే ఇది పెద్ద చెరువు, దాదాపు 100 ఎకరాలకు పైగా పెద్ద చెరువు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద చెరువు. ఆల్రెడీ ఇక్కడ ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ ఇక్కడ ఇవి 4 విల్లాలు ఒక్కొక్కటి దాదాపు ఇవి 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టినట్టున్నాయి. ఈ పిల్లర్స్ బేస్మెంట్ కూడా వీటిని నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా బఫర్ జోన్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మిగతా ఇక్కడ ఈ కాలనీ టైపు ఇప్పుడు విల్లా కాలనీ టైపు ఉన్నాయి. ఇవి దాదాపు 52 వరకు విల్లాలు. ఇవన్నీ ఇక్కడ ఈ నెక్నాంపూర్ విలేజ్లో పెద్ద చెరువు పక్కన 52 విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 4 నేలమట్టం అయ్యాయి. మరో 2 అటువైపు బఫర్ జోన్లో ఉంటే వాటి కూడా హైకోర్టు వాళ్ళు స్టే తెచ్చుకున్నట్టయితే తెలుస్తుంది. వాటి పైన విల్లాల పైన కూడా నోటీసులు అయితే అంటించడం అయినా మనం చూసాము. ఇటువైపు కూడా బఫర్ జోన్ చెరువు కానుకొని ఒక 4 దాదాపు ఒక్కొక్కటి 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. వీటిని కూడా పూర్తిగా ఆ పిల్లర్లను అయితే నేలమట్టం చేసినట్టు మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పుడు ఒకసారి చెరువును చూసే ప్రయత్నం చేద్దాము. మనము ఇది పెద్ద చెరువు, అటువైపు పూర్తిగా మణికొండ కనిపిస్తుంది మనకు, దర్గా మణికొండ మనం ఇప్పుడు చూడబోతున్నాము. మనం ఈ పెద్ద చెరువు చుట్టూ ప్రాంతాలు ఇటు నెక్నాంపూరు, ఇబ్రహీంబాగు, మణికొండ మున్సిపాలిటీ, అటు దర్గా, అంటే ఇది ఒక చాలా పెద్ద చెరువు. ఇది గత కొన్ని రోజులుగా అంటే ఒక 6-5 నెలలుగా మనము చూస్తున్నాము. హైదరాబాద్లోని చెరువులు, నాలాలు, కుంటలు, ముఖ్యంగా జిహెచ్ఎంసి పార్కులు ఎవరైతే కబ్జా చేసి వాటిలో అక్రమ నిర్మాణాలు చేపడతారో వాటి నుంచి అక్రమ నిర్మాణాలు కూల్చేసి ఆ భూములను మళ్ళీ హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వైనం అయితే మనం చూస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా మళ్ళీ హైడ్రా తిరిగి ఒక 2 నెలల గ్యాప్ తర్వాత ఆ 2 నెలలు కూడా హైడ్రా ఖాళీగా ఏం లేదు. ఎక్కడెక్కడ అంటే బఫర్ జోన్లు గుర్తించాము. ముఖ్యంగా ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జా అయ్యాయో వాటన్నింటినీ గుర్తించి మళ్ళీ భూములు కూడా ఒక 100 ఎకరాల వరకు కబ్జా అయిన భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నాం, తిరిగి మేము ప్రభుత్వానికి అప్పచెప్పామని అయితే హైడ్రా చెప్తుంది. రీసెంట్గా చూసుకుంటే మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో 15 ఎకరాల గల ప్రభుత్వ భూమి ముందు ఒక 6 అంతస్తుల భవనం కూడా కూల్చివేయడం జరిగింది అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్లో హైడ్రా. ఇప్పుడు 5 రోజులు గడవక ముందే మళ్ళీ ఇక్కడ మణికొండలోని నెక్నాంపూర్ విలేజ్ పెద్ద చెరువు పక్కన ఉన్న బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ విల్లాలను కూడా నేలమట్టం చేస్తుంది హైడ్రా. పొద్దున 7 గంటలకి ఇక్కడ బాహుబలి మిషన్ల సాయంతో హైడ్రా ఇక్కడికి చేరుకొని అయితే కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 4 పెద్ద విల్లాలు 400 స్క్వేర్ యార్డ్స్లో ఒక్కొక్కటి ఉంటుంది. అవన్నీ అయితే నేలమట్టం చేసింది.
ఇప్పుడు మొత్తం తుత్తు పిప్పి చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. పెద్ద పెద్ద విల్లాలని మొదటగా గోడలు పగలగొట్టి తర్వాత పిల్లర్లను, ఎందుకంటే గోడలతో ఉన్నప్పుడు పిల్లర్ని కొడితే అది బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పడిపోదు. మొదటగా గోడలు పగలగొట్టి తర్వాత పిల్లర్ని కొడితే వెంటనే పడిపోతుంది కాబట్టి ఆ విధంగా బాహుబలి మిషన్ ప్రొక్లైన్ సహాయంతో హైడ్రా విల్లాలను భవనాలను అయితే కూల్చివేస్తున్నవైనా మనం చూస్తున్నాము. స్థానికుల ఫిర్యాదు మేరకే మేము ఎక్కడైనా స్వంతంగా అంటే శాటిలైట్ ద్వారా అలాగే సర్వే నంబర్ ఆధారంగా గవర్నమెంట్ భూములు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఈ మధ్యలో ఎవరు కొన్నారు, ఏ గవర్నమెంట్ ఉంది, ఈ విధంగా మేము ముందుకెళ్తున్నాం. కానీ స్వార్థపూరితంగా కావాలని వ్యక్తులను టార్గెట్ చేయడము ఇలాంటివి లేదని చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దాంట్లో భాగంగానే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి తప్ప మేము సొంతంగా అటు ప్రభుత్వం నుంచి సీఎం ఆదేశాల మేరకు మంత్రుల ఆదేశాల మేరకు పలానా వారి మాత్రం కూలగొట్టాలి మిగతా వారి కూలగొట్టద్దు అనే ఉద్దేశంతో అయితే మేము ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. ప్రభుత్వ భూములు అలాగే ముఖ్యంగా బఫర్ జోను ఫుల్ ట్యాంకు లెవెల్ పక్కన బఫర్ జోన్లో ఏవైతే ఉంటాయో నిర్మాణాలను వాటిని కూడా కూల్చివేయాలని రూల్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము కూల్చివేస్తున్నాము తప్ప కావాలనైతే మేము చేయట్లేదు. ముఖ్యంగా చెరువులు, హైదరాబాద్లో చెరువులు మాయమైపోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో ఎక్కువ మొత్తంలో చెరువులు ఉండేవి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. ఇప్పుడు హైదరాబాద్ విస్తరిస్తుంది, శివార్లు కూడా మొత్తం నగరాలుగా మారిపోయింది, విలేజ్లు కూడా నగరాలుగా మారిపోయాయి. ఇది ఒకప్పుడు నెక్నంపూర్ విలేజ్, ఇది ఇప్పుడు మణికొండ సిటీ, మణికొండను ఆనుకొని నెక్నంపూర్ కూడా ఒక సిటీలాగా తయారైపోయింది. ఇక్కడ చెరువు కూడా మెల్లిమెల్లిగా మటుమాయమైపోతున్న పరిస్థితి. కాబట్టి అందుకు తగ్గట్టే చెరువులను మళ్ళీ కాపాడుకోవాలి. వర్షాకాలం వచ్చినప్పుడు ఏదైతే ఆ వాటరు ఇంకకుండా చెరువులలో జనావాసాల్లోకి రావడము, విల్లాలు మునిగిపోవడము, వరదలు రావడము, బైకులు కొట్టుకపోవడము, కార్లు నిండిపోవడము, రోడ్లు నిండిపోవడము, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం వరదల వల్ల, ఇవన్నీ మనం చూసాము. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా హైడ్రా ఈ చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో కృష్ణబాల, నెక్నంపూర్ విలేజ్ నుంచి పురాలోకల్.